సరే మీరు ఏమైనా అనుకోండి, నేను ఒక వీడియో చూశాను, నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది, మీరు చూస్తా అంటే పాస్టర్స్ చర్చిల్లో ఏది లేదన్నా తిప్పిస్తున్నారు, ఆఖరికి నేను నా నోటితో చెప్పను, ఇది బీపేసుకోండి, లేపుతున్నారు. ఇది నాకు పని చేయట్లేదు అని అంటే దాన్ని కూడా నా దగ్గర విత్ ప్రూఫ్ ఎవిడెన్స్ ఉంది. ఇది అడుగుతారనే నేను నా దగ్గర ప్రూఫ్ కూడా పెట్టిన ఫోన్లో. సో అంటే ఇది ఈ పనులు కూడా చేస్తున్నారా? అది లేవడానికి పాస్టర్కి ప్రేయర్కి సంబంధం ఏంటి అసలు? వినేవాడు వినేవాడు విపి జాన్ అయితే చెప్పేవాడు జాకీ చాన్ అని చెప్పేసి ఒక సామెత. అంటే అలా లేపుతారా అనేది అదే చెప్తున్నానమ్మా. ఇప్పుడు దీనికి సమాధానం నాకంటే కూడా డాక్టర్ సమరం అని ఒకడు ఉంటాడు, వాడు మాట్లాడితే సనాతన ధర్మం మీద పడి ఏడుస్తూ ఉంటాడు కదా, వాడిని అడగాలి, ఏమయ్యా నువ్వు ఎంత హాస్పిటల్ పెట్టి ఎంత చదువులు చదువుకున్నావు, నీ టాలెంట్ అంతా డమ్మా బుస్క, అక్కడ నీ దగ్గరకు వచ్చి ఇన్ని మందులు వాడాలి, ఇన్నాళ్ళు వెయిట్ చేయాలి, అక్కడికి వెళ్తే ఇలా చేయబెట్టి టచ్ అనగానే అసలు అది ఈఫిల్ టవర్ లాగా వెళ్ళిపోతుంది అని చెప్పేసి చెప్పాలి. అప్పుడు ఆడు సమాధానం చెప్పుకుంటాడు దానికి. పాపం డాక్టర్ సమరం గారు డాక్టర్ చేసి వేస్ట్ అన్నమాట. వేస్ట్ డాక్టర్ సమరం మామూలుగా వేస్ట్ ఇక ఇది చూసిన తర్వాత. ఆయనకు నిజంగానే పంపించాలి సార్ ఈ వీడియో. అసలు ఆయన ఫీలింగ్ ఏంటో కూడా తెలిసి, ఇలా కూడా అంటే ఆయన చెప్పే శిక్షణకి, ఆయన ఇచ్చే మెడిసిన్కి, ఆయన లోపాలకి, అసలు దేనికి పాస్టర్ వల్ల కూడా ఇంత అవుతుందంటే పాస్టర్ ఇంకేమైనా చేయొచ్చు కదా సార్. ఏమైనా ఏది పడితే చేస్తూనే ఉంటారమ్మా, చేస్తున్నారు ఆల్రెడీ. ఇది నిజంగా కామెడీ అనిపించట్లేదా? ఆ మనిషి ఎవరైతే నిలబడి అక్కడ అదైతే చేయించుకుంటున్నారో లిటరలీ అరే ఏంట్రా డాక్టర్స్ కూడా కొన్ని వీటిని డిస్క్రీట్ గా అంటే గుప్త రోగాల కింద చూస్తారమ్మా. అట్లాంటిది ఆడెవడో పబ్లిక్ లోకి వచ్చి నాకు ఎప్పటి నుంచో పని చేయట్లేదు అండి అని చెప్పేసి చెప్పుకుంటాడా? పని చేయట్లేదు అని చెప్తే ఆయన చెయ్యి పెట్టి అక్కడ చేశాడు. అదే చెప్తున్నాను, ఇంకా దిగజారుడుతనానికి పరాకాష్ఠకి మనం ఏం చేస్తాం ఇంకా వాళ్ళని. సరే ఈ టాపిక్ ఇక్కడికి కొంచెం ఎండ్ చేసేద్దాం సార్, గలీజ్గా ఉంది నాకేం మాట్లాడాలంటే. అదే కదా అక్కడ ఈ విషయం చాలా మందికి తెలియదు, ఇంతే అసలు ఇలాంటి వాళ్ళు ఉన్నారేంటి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు పని చేయనోడికి పని చేసేలా చేస్తాడు, బొచ్చు ఊడిపోయినోడికి బొచ్చు ఊడకుండా చేస్తారు, అది ఇదంట. నాకే హెయిర్ ఫాల్ ఉంది, నేను ఎన్నోసార్లు ఛాలెంజ్ ఇచ్చా, ఎవడైనా పర్లేదు ఒకడు వచ్చి నా హెయిర్ ఫాల్ ఆగిపోయి ఈ రోజు నుంచి నీకు ఒక్క ఇంటికి కూడా ఊడదని చెప్పమానండి, నేను మతం మారుతానని చెప్తుంటే. అసలు లలిత్ కుమార్ మతం మారటం అంటే అంత చిన్న విషయం అనుకుంటున్నారా? కానీ ఎవరు చేసేవాళ్ళు రారు, వాళ్ళకి మాత్రమే అది పనిచేస్తాయి, మనకు పనిచేయవు అవి. అంతే, అది గొర్రెల దగ్గరికి గొర్రెలకే ఉపయోగం. అది రీసెంట్గానే కదా, గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న విషయమే. మన జాతీయ జంతువుగా గోమాతను ఎందుకు ప్రకటించట్లేదు? అసలు గోమాతని చంపే అర్హత ఎందుకు వస్తుంది? అసలు కళ్ళెమ్మటి చూస్తుంటే మనం ఇలా వీధిలోంచి నడుచుకుంటూ వెళ్ళిపోతే గోమాత అక్కడ ప్రాణాలు పోయి అక్కడ ఉండి మాంసంలాగా తింటున్నారు. చాలామందికి బాధాకరమైన విషయం, చాలామంది హిందువులకి, చాలామంది ఏడుస్తారు కూడా ఈ విషయాలలో. దీన్ని ఎలా తీసుకుంటారు మీరు? ఇక్కడ చట్టపరంగా చూసుకుంటే కొన్ని కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయమ్మా. గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలి అంటే ఆల్రెడీ భారతదేశానికి ఒక జాతీయ ప్రాణిగా పులి ఉంది మనకి. ఇప్పుడు ప్యారలల్గా గోవుని చూపిస్తే గోవుని తినేది ఏ జంతువు? పులే కదా. సో రెండు విరుద్ధమైన వాటిని జాతీయ జంతువులుగా కొనసాగించడం కుదరదు. పులిని తొలగించాలి అని అడిగామనుకోండి, ఇప్పుడు దాని మీద మళ్ళీ లేనిపోని వివాదాలు సృష్టించుకుంటూ వస్తారు. ఇప్పుడు పులిని ఎవరు చంపుకొని తిన్నారు కదా సార్, గోమాతను చంపుకొని తిన్నారు. పులిని చంపితే ఇప్పుడు కేసు ఎందుకు? పులి అంతరించిపోతున్న జాతి కాబట్టి కాదు, పులి జాతీయ జంతువు కాబట్టి. అలాగే రాష్ట్రాలకు చూసుకుంటే మనకి కృష్ణ జింక అనేది రాష్ట్ర జంతువుగా ఉంది. కృష్ణ జింకను చంపితే కూడా కేసేగా. అలాగే ఇంకొన్ని అంతరించిపోతున్న జాతులను చంపితే కేసు ఉంది. అలాగే గోవుల్ని చంపటం కూడా చట్టరీత్యా నేరము అని చెప్పేసి ఒక ఆర్డినెన్స్ ఉంది. ఆర్టికల్ 48లో కూడా చాలా స్పష్టంగా చెప్పబడి ఉంది. రాజ్యాంగంలో ఆర్టికల్ చెప్తుంది దీన్ని అడ్డుకోవాల్సిందే అని చెప్పేసి ఆర్డినెన్స్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉత్తర్వులు ఇచ్చింది. కానీ అక్రమ మార్గంలో గోవులకి దొంగ సర్టిఫికెట్లు తీసుకుని వాటిని ఇప్పటికి కూడా చంపుతూనే ఉన్నారు. ఈ చంపే వాళ్ళు అంతా ఎవరు అంటే అత్యధికులు ఒక మతానికి సంబంధించిన వాళ్ళే. ఈ ఒక మతానికి సంబంధించిన వాళ్ళు గోవుని ఎందుకు చంపుతున్నారు? ఆకలి కోసమా, ఆహారం కోసమా? కేవలం ఆకలి కోసం, ఆహారం కోసమే అయితే తినడానికి చాలా ఉన్నాయి, గోవునే తినాలని లేదు. కానీ గోవునే ఎందుకు తినాలని పట్టుబడుతున్నారంటే హిందువులైనా మనం గోవుని నరికినప్పుడల్లా మన కళ్ళల్లోంచి నీళ్లు కాదు నెత్తురు వస్తుంది కాబట్టి మనం ఎంత ఏడుస్తుంటే అంత ఏడిపించాలన్న ఉద్దేశంతో వాటిని చేస్తూ ఉన్నారు. నిజానికి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర శాఖలు కావచ్చు, సమన్వయం చేసుకుంటూ ఈ గోహత్యను బహిరంగంగా సంపూర్ణంగా నిషేధించితే తప్ప ఈ దానికి పరిష్కారం దొరకదు. ఎందుకంటే ఈ ఏజ్ లోపు వాటిని, ఈ ఏజ్ దాటిన వాటిని చంపుకోవచ్చు అంటే దొంగ సర్టిఫికెట్లతో చంపుతున్నారు. అసలు చంపటానికే వీల్లేదు గోవుని అని చెప్పేసి క్లియర్గా ఇవ్వచ్చు కదా ఆర్డినెన్స్. మేము కూడా దాని మీద పోరాటం చేస్తున్నామమ్మా, చూద్దాం. చాలా బాగుంటుంది సార్.
ఇంకా పరిరక్షణమైన మనకి ఎందుకంటే ఉంటుంది. ఇట్ ఇస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్. అవును. ఎందుకంటే గోవుల్ని మాత్రమే కాదు ఇక్కడ వాళ్ళు కాపాడుతుంది, హిందువుల మనోభావాలను కూడా కాపాడాలి. మన హిందూ సంప్రదాయంలోకి వస్తే జనరల్గా ఎవరైనా చనిపోతే సమాధులు కట్టుకుంటారు. జనరల్గా నేను తెలుసుకున్నది ఏంటంటే అసలు సమాధి అనేది కట్టకూడదంట, కడితే వాళ్ళ వంశపారంపర్యంగా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉందని విన్నాను. కానీ ఈ విషయం చాలామందికి తెలీదు. అసలు సమాధులు కట్టుకోవడానికి దీనికి ప్రాబ్లం ఏంటి అనేది అర్థం కావట్లేదు. నిజానికి సనాతన ధర్మంలో సమాధి చేయటం అనే ఆప్షన్ లేదమ్మా, సమాధి కట్టుకోవటం అనేది. ఓకే. ఎందుకంటే కొన్ని సంప్రదాయాల్లో కొంతమందిని అవివాహితుల్ని కావచ్చు, లేకపోతే సన్యాసుల్ని కావచ్చు, వీళ్ళని ఖననం చేస్తారు. ఖననం చేసిన సన్యాసుల పైన సమాధి కడతారు. సమాధి అనకూడదు, దాన్ని శైవ సంప్రదాయంలో అయితే అధిష్టానం అంటారు, వైష్ణవ సంప్రదాయంలో అయితే బృందావనం అని చెప్పేసి అంటారు. బృందావనం ఏర్పాటు చేస్తారు, ఎందుకంటే వాళ్ళు మహాత్ములు కాబట్టి అక్కడ వాళ్ళు సమాధికి వచ్చేస్తారు. కానీ సామాన్యులకు వచ్చేప్పటికీ సమాధి చేయటం అనేది లేదు. ఈ మధ్య కొంచెం డబ్బులు ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియక ఇది ఆప్షన్స్ అన్నీ వచ్చినాయి. కొన్ని వేల సంవత్సరాల నుంచి చూసుకుంటే ఎంతోమంది పుణ్యపురుషులు, ఎంతోమంది మహాత్ములు శరీరాన్ని విడిచిపెట్టారు. అందరినీ దానం చేసేస్తున్నారు, దానం చేసి పంచభూతాల్లో ఐక్యం చేసేస్తున్నారు తప్ప వాళ్ళ కోసం సమాధి కట్టుకోవట్లేదు. కారణం ఏంటంటే సనాతన ధర్మంలో ఎప్పుడూ లేదు. ఎందుకంటే పుట్టిన ప్రతివాడు చనిపోతాడు, ఎవడో ఎల్లకాలం ఉట్టి కట్టుకుని ఊరేది లేదు. కానీ అలా అని చెప్పేసి ప్రతి ఒక్కడికి సమాధి కట్టుకుంటూ వెళ్తే కొన్నాళ్ళకి మనుషులు పెరుగుతూనే ఉంటారు, చావులు పెరుగుతూనే ఉంటాయి. భూమి పెరుగుద్దా? భూమి పెరగదుగా. మరి ఇప్పుడు ప్రపంచం అంతా సమాధులే మిగులుతాయిగా. సమాధులు ఉంటే మనిషి ఎక్కడ బ్రతకాలి? కానీ ఇలా బాధ్యతగా ఆలోచించలేని కొన్ని మతాలు సమాధుల్ని కట్టుకుంటూ, సమాధుల మీద వాళ్ళ మత చిహ్నాలని పాతుకుంటూ, శ్మశానాలని కూడా మత ప్రచార కేంద్రాలుగా మార్చుకుంటూ పోతూ ఉన్నారు. సనాతన ధర్మంలో సమాధి అనే సంస్కృతి సంప్రదాయం రెండూ లేవన్న, కానీ అవి ఫాలో అవుతున్నారు. మరి ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? ఇవి చూస్తున్నారు కదా, ఈ విదేశాల వాళ్ళు అందరూ సమాధులు కట్టుకోవటం చూసి మా వాళ్ళకు కూడా మేము ఏదైనా స్మారకం కట్టుకోవాలి అంటున్నారు. నిజంగా సనాతన ధర్మంలో నీకు డబ్బు ఎక్కువైతే ఏం చెప్తారంటే, మీ బంధువులు కానీ మీ వాళ్ళు కానీ ఎవరన్నా మరణిస్తే అలాంటి వాళ్ళందరి పేరు మీద గోదానము, భూదానము, సువర్ణదానము, అన్నదానము ఇట్లాంటి దానాలు చేయమని చెప్తారు. ఎందుకంటే దానం మనల్ని తరింపచేస్తుంది. దానానికి ఉన్న గొప్పతనం అది. సనాతన ధర్మం యొక్క కోర్ ఫిలాసఫీనే త్యాగేనైకే అమృతత్వ మానసు. అంటే త్యాగము ద్వారా మాత్రమే ఒక మనిషి అమరత్వాన్ని పొందగలుగుతాడు అని చెప్తుంది. త్యాగం ద్వారా చేసేటప్పుడు అంటే అందరికి దానాలు చేయాలి, లేని వాళ్ళకి. ఆ చనిపోయిన వ్యక్తి పేరు మీద దానాలు చేయాలి. 10వ రోజున కూడా అందరికీ చూడండి, బ్రాహ్మణులు ఏం చెప్తారంటే గోదానం చేయండి, భూదానం చేయండి, సువర్ణదానం చేయండి అని చెప్పేసి అంటారు. అంటే అన్ని దానం చేయమని కాదు, వాటిల్లో నీ శక్తి మేరకు నువ్వు ఏం చేయగలవో ఆ చనిపోయిన వాళ్ళ పేరు మీద చెయ్యి. అప్పుడు ఈ దాన ఫలం, ఈ దానం యొక్క పుణ్యం వాళ్ళకి చేరుతుంది అంటారు. సో అందుకని సమాధులు అనేవి కట్టుకోకూడదు. ఓకే. బట్ ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇప్పుడు రాజకీయ నాయకులు కట్టుకుంటున్నారు కాబట్టి, అంటే రాజకీయ నాయకులకు అవసరం. ఎందుకంటే చనిపోయిన నాయకుడిని చూపించుకుంటూ భవిష్యత్ తరాలు కూడా రాజకీయం చేసుకుంటూ బ్రతకాలి కాబట్టి. కానీ ఒకదానికి పొంతన లేకుండా జనాలందరూ ఎటు వెళ్ళిపోతున్నారు. సో ఇది కలి ధర్మం అమ్మా. ఎందుకంటే ఫస్ట్ వర్ణాశ్రమ ధర్మాలు కూలిపోతాయి కలిలో, ఆ తర్వాత అధర్మం పెచ్చుమెరుతూ ఉంటుంది. ఇటువంటి పెడత్రోవలు, పెడపోకళ్ళు అన్నీ వస్తూ ఉంటాయి. మరి ఏం చేస్తుంటాం? వాటన్నిటిని దాటుకుంటూ వాటన్నిటిలో మనం చిక్కుకోకుండా మన వంతు ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్ళటం ధర్మాన్ని కాపాడటానికి. సార్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, చాలా సిల్లీగా ఉంటుంది అడిగితేనే, అసలు యేసయ్య ఎవరు? బైబిల్ అనే ఒక నవల్లో ఉండే ఒక పాత్ర. ఆయన ఎప్పుడు పుట్టాడు ఏంటి అనేది ఏమైనా క్లారిటీ ఉందా? మీరు బైబిల్ చదివారు కాబట్టి. బైబిల్ చదివాను కాబట్టి నాకు ఆయన ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడో క్లారిటీ లేదమ్మా. బైబిల్లోనే ఆ క్లారిటీ లేదు. డిసెంబర్ 25వ తారీఖున యేసుక్రీస్తు పుట్టాడు అని బైబిల్లో ఎక్కడ ఉందో క్రిస్టియన్స్ అడగండి, నన్ను అడిగితే ఉపయోగం. మీరు సెలబ్రేట్ చేసుకుంటారా క్రిస్మస్ని? ఐ యూజ్డ్ టు వెన్ ఐ వాస్ క్రిస్టియన్. ఇప్పుడు నాట్ ఎనీమోర్. నాకు షేక్స్పియర్ నావెల్స్లో పాత్రలు ఎట్లాగో ఇందులో బైబిల్లో యేసుక్రీస్తు కూడా అంతే. నాకు ఒక పాత్ర. ఆ పాత్ర కోసం మీరు ఇంత ప్రాధేయపడుతున్నారన్నమాట. కాదు. ఆ పాత్ర పేరుతోటి ఈ చేసే మోసాలకి సైడ్ క్యారెక్టర్స్ ఉంటాయి చూసారా, వీళ్ళు చేస్తున్న మోసాల నుంచి హిందూ సమాజాన్ని కాదు మానవాళిని కాపాడుకోవాలనేది నా ప్రయత్నం. ఎందుకంటే క్రిస్టియానిటీలోకి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా, మతం మారిపోయిన వాళ్ళందరినీ కూడా నేను ద్రోహులు అనట్లా. వాళ్ళందరూ కూడా బాధితులు. డ్రగ్స్ అమ్మేవాడు ద్రోహి, డ్రగ్స్ వాడేవాడు బాధితుడు, విక్టిమ్. సో ఈ మతం మారిపోయిన వాళ్ళు అందరూ కూడా విక్టిమ్స్ అమ్మ. అబద్ధాల వల్ల మోసపోయి ఆ మతంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు, ఆ విక్టిమ్స్ అందరినీ కాపాడి వెనక్కి తెచ్చుకోవాలి కదా. మరి అంటే మీరు ఇందాక చెప్పినట్టు ఫస్ట్లో 5 లక్షల మంది ఉన్నారు పాస్టర్లు అంటే, మరి జనాలు ఎవరు? అందరు పాస్టర్లే కదా. లేదమ్మా, 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2,40,00,000 మంది క్రైస్తవులు ఉన్నారు అని చెప్పేసి అజయ్ బాబును ఈ అభినయ దర్శన్ సెన్సస్ తీసి చెప్పారు. మరి అంతమంది ఉన్నారా? ఉన్నారు. అసలు మొత్తం 2 రాష్ట్రాలలో అంతమంది జనం ఉన్నారు. ఫస్ట్ వాళ్ళని కౌంట్ చేయమనండి. సెన్సస్ వాడు చెప్పాడు కదా, ఇద్దరు. ఆడి పేరేంటి? విగ్గుగడును ఎర్రప్పగడు. వాళ్ళ పేర్లు ఫ్రెండ్స్, కొంచెం క్లోజ్ ఫ్రెండ్స్ గా నాకు, అందుకని అట్ట సనువుగా పిలుస్తా.